అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం చూస్తూ వస్తూ ఉన్నాము. మనము సత్తును, అసత్తును రెండింటిని కలగాపులగం చేసుకుని, ఒకదానిపైన ఒకదాన్ని అధ్యారోపణ చేసుకుని, విడదీసుకోవడం చేతగాక ఆ మోహంలో ఉన్నాము. దాని గురించి కొంచెము లోతుగా విచారణ చేద్దాము. సదసత్తులను వివేకం చేయడము అత్యవసరము. అది ఎట్లా చేయాలి ఏమి అని వివేక చూడామణి అని మన శంకర్ల వారే మనకొక గ్రంథాన్ని కూడా, ఒక శాస్త్రాన్ని కూడా ఇచ్చారు. అది కూడా చదువుతూ వచ్చాము. అయినా కూడా ఆ రెండు ఎంతగా కలిసిపోయి ఉంటాయి అంటే వేరు చేసి చూసుకోవడానికి కష్టమే అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. అందుకని మళ్ళీ ఇంకొకసారి మనకు హెల్ప్ చేయడం కోసం ఈ 21వ శ్లోకాన్ని ఇచ్చారు మన సురేశ్వర్ల వారు. దాన్ని చూద్దాం. జడా అనృత పరిచ్ఛిన్న దేహ ధర్మాః చిదాత్మని సత్య జ్ఞాన సుఖాత్మత్వం మోహాత్ దేహే అపి కల్ప్యతే. మనకు దేహానికి కొన్ని ధర్మాలుంటాయి. మనకు దేహానికి కొన్ని రకాల ధర్మాలుంటాయి, దేహ ధర్మాలు. ఆ దేహ ధర్మాలను కూడా మళ్ళీ కొంచెం కొంచెం వేరు వేరుగా ఇంకా సూక్ష్మంగా చూద్దాము. శరీరం అన్న స్థూల దేహానికి ఉండే ధర్మాలేమి అంటే, దానికి వ్యాధులొస్తూ ఉంటాయి, వార్ధక్యం వస్తూ ఉంటుంది, అది మరణిస్తుంది. అవి దానికున్న లక్షణాలు. జరా మరణాలు టెక్నికలీ. ఆ జరలోనే జబ్బులు కూడా పెట్టుకున్నామంటే అవి మన దేహానికున్న ధర్మాలు. ప్రాణానికి కొన్ని ధర్మాలుంటాయి. ఆకలి, దాహము. ప్రాణం ఉంటేనే ఆకలిగా ఉన్నది, దాహం వేస్తూ ఉన్నది అని ఉంటుంది. అన్నం తింటేనే, మంచినీళ్ళు తాగితేనే ప్రాణం నిలబడి ఉంటుంది. కాబట్టి ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు, సూక్ష్మదేహ ధర్మాలు. ఇంకా అంతకన్నా సూక్ష్మంగా మనస్సు ఉంటుంది. ఆ మనస్సు యొక్క ధర్మాలేమి అంటే సుఖమో, దుఃఖమో అనుభవిస్తూ ఉంటుంది పొద్దస్తమానము. బుద్ధి ఉంటుంది. బుద్ధి యొక్క లక్షణం ఏమి అంటే అర్థమైంది, అర్థం కాలేదు, నిద్ర వస్తుంది, మర్చిపోయాను, జ్ఞాపకమొచ్చింది అని అవన్నీ ఏంటో భావన చేస్తూ ఉంటుంది. అవన్నీ బుద్ధి లక్షణాలు. మనం ఏం చేస్తామంటే ఈ రకంగా నేను కాని బుద్ధి, నేను గాని మనసు, నేను గాని ప్రాణం, నేను గాని దేహం యొక్క ఆ ధర్మాలన్నింటినీ పట్టుకునొచ్చి నాకున్నాయి అని నా పైన నేను ఆరోపించుకుంటాను. ఆత్మ పైన, ఆత్మ అంటే నేను, నా పైన ఈ దేహ ధర్మాలన్నీ ఆరోపించుకుంటాను. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకుంటూ ఉన్న ధర్మాలేవున్నాయో, వాటికి కామన్‌గా ఉన్న ఫీచర్స్ ఏమి అంటే, ఆకలేస్తున్నది, దాహం వేస్తున్నది, నిద్ర వస్తున్నది, మర్చిపోయాను, గుర్తుకొచ్చింది, మనసు బాగుంది, బాలేదు, సుఖంగా ఉన్నది, దుఃఖంగా ఉన్నది, ఇటువంటివన్నీ చచ్చిపోయాను, పుట్టాను, ముసలివాడినయ్యాను, ఇటువంటివన్నీ గూడా ఇన్ని రకాలుగా ఇంకా ఉన్నాయి. నేను కొన్నే జెప్పాను. రకరకాల ధర్మాలుంటాయి. పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను. ఏదో జుట్టు రాలిపోయింది, ఇంకా పెరిగింది, నల్ల జుట్టు, తెల్ల జుట్టు. ఏదైనా సరే ప్రతిది దేహధర్మాలు. ఎన్ని ఉన్నా సరే వీటికున్న కామన్ ఫీచర్స్ ఏమి అంటే, జడము, అనృతము, పరిచ్ఛిన్నము. అవి జడము, అచైతన్యము. వాటికి జ్ఞానం లేదు. ఆకలికి, దాహానికి, ముసలితనానికి, చచ్చిపోవడానికి, పుట్టడానికి, నిద్రపోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, మర్చిపోవడానికి స్వంతంగా వాటికి జ్ఞానం ఉండదు. జడమైన ధర్మాలవన్నీ. అవన్నీ అసత్ ధర్మాలు. నిజంగా లేవు. అవన్నీ ఆభాస మాత్రము. పైగా సత్ అంటే ఎప్పుడూ ఉండాలి. అవి ఋతంగా ఎప్పుడూ ఉంటాయా? ఆకలి ఎప్పుడూ ఉంటుందా? దాహం ఎప్పుడూ ఉంటుందా? వార్ధక్యం ఎప్పుడూ ఉంటుందా? మరణం ఎప్పుడూ ఉంటుందా? మనసు బాలేకపోవడం ఎప్పుడూ ఉంటుందా?
ఉండవు. పరిచ్ఛిన్నము. ముక్కలు ముక్కలైపోయి ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖం, ఒకసారి ఆకలి, ఒకసారి ఆయాసము, ఒకసారి నిద్ర, ఒకసారి మెలకువ. రకరకాలుగా ఉంటాయి పరిచ్ఛిన్నంగా. ఈ రకంగా ఉన్నవన్నీ దేహానికున్న ధర్మాలు. ఆత్మ ధర్మాలేవి? ఆత్మ యొక్క ధర్మాలు సత్యం, సత్. అనృతం గాదు, సత్, సత్యం. ఆత్మ ధర్మము జడం గాదు, అజ్ఞానం గాదు. ఆత్మ ధర్మం జ్ఞానం. ఆత్మ ధర్మము సుఖము. అంటే ఆనందం ఇక్కడ. సత్య జ్ఞాన సుఖము అంటే సత్, చిత్ ఆనందాలు ఆత్మ ధర్మాలు. జడానృత పరిచ్ఛిన్నాలు దేహ ధర్మాలు. మనం ఏం చేస్తాము? దేహ ధర్మాలను ఆత్మ పైన, నా పైన, నా ధర్మాలేవున్నాయో సత్, చిత్, ఆనందం అన్నవి నా ధర్మాలు. వాటిని తీసుకెళ్ళి దేహం పైన ఆపాదిస్తాను. దేహానికి ఏదో సుఖంగా ఉన్నది అంటాను. దేహానికి సుఖంగా ఎట్లుంటుంది? దేహానికి సుఖంగా ఉంటే, ఏదో అది మెత్తగా కూర్చున్నది చక్కటి సోఫాలో అంటే, నాకు సుఖంగా ఉన్నది అంటాను. అది పరిచ్ఛిన్నమైన సుఖము. అది దేహ ధర్మము. కొంతసేపు సోఫాలో కూర్చుంటే సుఖంగానే ఉండొచ్చు. చాలా సేపు కూర్చుంటే కష్టమైతుంది. వెంటనే మారిపోయే ఇంక దుఃఖమొస్తుంది. చాలా సేపు కదలకుండా సోఫాలో కూర్చోవలసొస్తే చాలా దుఃఖమొస్తుంది. దుఃఖం అన్న దానితో ఈ సుఖం పరిచ్ఛిన్నమైపోయింది. కట్ అయిపోయింది. ఆ రకంగా ఉన్నవన్నీ నా ధర్మాలు గావు. నేను అఖండమైన ఆనందం. పరిచ్ఛిన్నం అవ్వడానికి వీల్లేదు. నేను అఖండమైన జ్ఞానము. పరిచ్ఛిన్నమై అసత్ అవ్వడానికి వీల్లేదు. అచిత్ అవ్వడానికి వీల్లేదు. నేను అఖండమైన సత్ అయి ఉన్నాను. పరిచ్ఛిన్నమై అసత్ అవ్వడానికి వీల్లేదు. రెండోది అవ్వడానికి వీల్లేదు. ఆ రకంగా ఉన్న నా ధర్మాలను దేహం పైన, దేహానికున్న ధర్మాలు నాకాకలేస్తుంది అంటాను. నాకెందుకు వేస్తుంది ఆకలి? నాకసలు నిజంగా ఆకలి వేయడానికి ఉపాధి ఏమైనా ఉన్నదా? లేదు గదా! నిరుపాధికము, నిరాకారము అయి ఉన్న నాకు ఆకలి అన్న ధర్మం ఎక్కడుంటుంది? నిద్ర రావడం నాకుంటుందా? నిత్యము మెలకువతో ఉన్న, నిత్యము చైతన్యమై ఉన్న నాకు నిద్ర అన్నది ఉంటదా? నాకు నిద్రొస్తుంది అంటాము. నాకు ఆకలి వేస్తుంది అంటాము. నాకు మనసు బాలేదు, నాకు బాలేదు అంటాము. నాకు బాలేదు. మనసు బాలేపోయినా, దేహానికేమైనా వ్యాధులు కలిగినా, నాకు బాలేదని చెప్తాము. నీకా? నీ దేహానికా? అంతగా మమత్వం చెంది రెండూ కలుపుకుని, పీట ముడి వేసుకుని, విప్పదీసి చూసుకోవడం రాకుండా ఉంటాము. అంతగా మనము పీట ముడి వేసుకుని విప్పదీసుకోవడానికి రాకుండా ఉంటాము. దాన్ని ఎట్లా మనం వేరు చేసి చూడాలి అంటే, దాన్ని స్పృశించాలి. స్ఫురణ కలగాలి. అందుకనే స్ఫురణ గురించే మాట్లాడుతూ ఉంటాము. దీని గురించి నేను మాటలతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఎగ్జాంపుల్‌ని నా దగ్గరుంటే నేను యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా చూపించేదాన్ని. ఫిజికల్‌గా. ఊరికనే చెప్తాను ట్రై చేయండి. 2 చేతులు దగ్గరికి తీసుకొనొచ్చి వేళ్ళు పెనవేశారనుకోండి. వేళ్ళు దగ్గరగా పెనవేశారనుకోండి. అప్పుడు ఆ వేళ్ళన్నీ ఇటు సైడు చేతి వేళ్ళు అవతల సైడు చేతిని, ఇటు సైడు చేతి వేళ్ళు అవతల సైడ్ చేతిని గట్టిగా పట్టుకున్నట్టు పట్టుకున్నారనుకోండి. ఇట్లా. సో, ఇట్లా మీరొకవేళ వేళ్ళు పెనవేశారనుకోండి. వేసిన తర్వాత ఇంకెవరైనా మీరు కాకుండా మీకు దూరంగా ఇంకెవరైనా మీ ఎదురుగా నిలబడి ఏదైనా ఒక్క వేలు చూపించమనాలి తాకకుండా. ఇట్లా వేళ్ళున్నాయనుకోండి. మీరిట్లా వేళ్ళు పెట్టుకుంటే మీకెదురుగా ఎవరినైనా నిలబడమని జెప్పి వాళ్ళని తాకకుండా, ఆ వేలు తాకకుండా వేలు చూపించమని చెప్పండి. వాళ్ళు ఈ వేలు చూపిస్తున్నారనుకోండి, మీరు ఆటోమేటిక్‌గా ఈ వేలు తెరుస్తారు. వాళ్ళొకవేళ ఈ వేలు చూపిస్తున్నారనుకోండి, మీరు ఈ వేలు తెరుస్తారు. ఒకవేళ వాళ్ళు
తాకి చూపించారనుకోండి. ఏదో ఒక వేలు, ఈ వేలు అని వాళ్ళ వేలుతో ఈ వేలు తాకి చూపిస్తే, ఇంకప్పుడు మీరు ఈ వేలు తెరవరు. దీన్నే తెరుస్తారు. స్పర్శ వల్ల. స్పర్శ లేకుండా, వాళ్ళు తాకకుండా దూరం నుంచి వేలు చూపించారంటే మీరు, అవతలి చేతి ఫింగర్ మాత్రమే తెరుస్తారు. ఎందుకు జరుగుతుంది అంటే, అది ఒక రకమైన మెంటల్ ట్రిక్. మైండ్ మన బుద్ధి చేసే మ్యాజిక్, మాయ. ఇది కావాలంటే ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది. అంతగా మనము అనాత్మలను, ఆత్మలను కలిపేసుకొని పూర్తిగా పీఠముడి వేసుకున్నాము. దానికి దగ్గరగా ఉపసమీపే వెళ్లి కూర్చొని, ఆత్మకు దగ్గరగా కూర్చొని దాన్ని తాకుతూ భక్తమయ్యి, సక్తమై చూసుకుంటే తప్ప విడదీసుకోవడం రాదు. దూరం నుంచి మనము మన లోపలికి వెళ్ళిపోయి, మన ఆత్మ దగ్గరగా కూర్చొని, అక్కడి నుంచి చూస్తూ దాన్ని తాకి, దానితో అంత దగ్గరగా ఉండి, దాన్ని తాకుతూ మనం చూస్తేనే అనాత్మని వేరు చేయగలము. మనము దూరంగా ఉండి, దూరం నుంచి ఈ శాస్త్రాలు ఎన్నాళ్ళు చదివినా, ఎన్నేళ్ళు చదివినా సరే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో లాగా, మనము ఆత్మ అనుకుంటూ అనాత్మని టచ్ చేస్తూ ఉంటాము. ఆత్మ అనుకుంటూ అనాత్మని టచ్ చేస్తూ ఉంటాము. అనాత్మలన్నీ ఆత్మగానే చూస్తూ ఉంటాము. ఆత్మ అనుకుంటూ అనాత్మని ప్రవర్తింపచేస్తూ ఉంటాము. అనాత్మలన్నింటినీ ఆత్మ పైన ఆరోపణ చేసుకొని అవే అనుకుంటాము. అంతగా మోహపడతాము. కాబట్టి దీన్ని ఎట్లా విడదీసి చూసుకోవాలి? ఇక్కడ నేనిప్పుడు చూపించినట్టు ఇంతగా ముడిపడి ఉన్నాయి గదా! ఎందుకు అంటే 2 ఒకటే లాగానే ఉంటాయి. ఈ చేతికి ఎన్ని వేళ్ళున్నాయో, ఆ చేతికి అన్ని వేళ్ళే, ఈ చేతి వేళ్ళు ఎట్లా ఉంటాయో, ఆ చేతి వేళ్ళు అట్లానే ఉంటాయి. సేమ్ టు సేమ్ నాకు వేరుగా లేవు. ఆత్మ, అనాత్మలు నాకు వేరుగా లేవు. కానీ ఆత్మ, అనాత్మలుగా వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ కనిపిస్తూ ఉన్న వాటిని 2 ఒకటే చోటు నుంచి ప్రవర్తిస్తూ ఉంటాయి. 2 నా నుంచే ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటిని ఒకటేసారి ప్రవర్తిస్తూ ఉన్న వాటిని విడదీయడం ఎట్లా అని ట్రై చేద్దాము. మనకున్న డైలీ ఎగ్జాంపుల్స్‌లో నుంచే. నా స్వరూపము అంటే నా దేహం స్వరూపం గాదు. నా లక్షణము, నా దేహ లక్షణం గాదు. నా లక్షణం ఒకటేమి సత్యం. నా లక్షణం సత్యం. కాబట్టి ఎవరైనా నేను అబద్ధం ఆడుతున్నాను అంటే నాకు చాలా కోపమొస్తుంది. ఒప్పుకోబుద్ధి గాదు. ఎందుకురా అబద్ధాలాడుతున్నావు అంటే వెంటనే కోపమొస్తుంది. నచ్చదు. తీవ్రమైన విసుగు కలుగుతుంది. ఒప్పుకోమసలు. ఎందుకు అంటే నా స్వరూపం సత్యం కాబట్టి. అదే సమయంలో అవసరం కోసము కొంచెం అబద్ధం చెప్పవలసొస్తే చెప్పాల్సుంటుంది మరి. వ్యవహారం కోసము ఒక్కొక్కసారి అన్ని నిజాలే చెప్పుకుంటూ కూర్చోలేం కదా! అని అప్పుడప్పుడు అబద్ధం చెప్పడానికి మనము వెనకాడము. ఎందుకు అంటే వ్యవహారం కోసము. అది అనృతము. అది కూడా చేస్తాము. అట్లా చేస్తూ ఉన్న సమయంలో వెంటనే నా స్వరూపం సత్యం, నేను అబద్ధం చెప్పను. లోక వ్యవహారం కోసము వేరేగా, ఉన్నదానికి కొంచెం వేరేగా మాట్లాడవలసి వస్తే, ఆ మాటలైనా సరే, ఆ చేతలైనా సరే, ఆ ఆలోచనలైనా సరే, ఆ 3 నేను గాదు, అసత్ అని వెంటనే చూసుకోవాలి. అట్లనే నా లక్షణము, నా ధర్మము జ్ఞానము. అందుకనే ఎవడైనా నన్ను, "ఏమిరా ఇంత అజ్ఞానంలో ఉన్నావంటే" నాకు కోపమొస్తుంది. బికాజ్ నా స్వరూపం కాదు గదా అది. నేను కాదు గాబట్టి, ఎవడైనా "నీకేమీ తెలీదు" అంటే, "నీకర్థం గావట్లేదు" అంటే, "నువ్వు అజ్ఞానంలో ఉన్నావు" అంటే, అట్లా ఆ రకంగా ఏదైనా అన్నారు అంటే నాకు నచ్చదు. ఎందుకంటే నా స్వరూపం కాదు గాబట్టి. జ్ఞానం మాత్రమే నా స్వరూపం గాబట్టి, అట్లా ఎవరైనా నా గురించి అజ్ఞానంతో కలిపి చెప్పారంటే నాకు నచ్చదు. "నువ్వేమంత మొద్దులాగా ఉన్నావేమిరా? అంత మూర్ఖుడిలాగా ఉన్నావు. చెప్తే అర్థం చేసుకోవట్లేదు. ఏమి తెలియట్లేదా?"
అని ఏదైనా అన్నారు అంటే, ఇటువంటి గొంతు అవసరం లేదు. గొంతు ఇట్లా పెట్టి ఏదైనా అంటే కోపమొస్తుంది అనుకుంటే గొంతు మార్చే ట్రై చేద్దాం. ఇంత ఏమీ తెలియకుండా ఉన్నావేంట్రా నువ్వు? తెలుసుకోవాలి నాన్న. తెలుసుకోపోతే ఎట్లా? అని ఒకవేళ వాళ్ళు మంచిగానే చెప్పినా గూడా, నా స్వరూపం జ్ఞానం గాబట్టి నాకు తెలియట్లేదంటే నాకు నచ్చదు. అట్లానే ఆనందం నా స్వరూపము. నాకు దుఃఖం కలుగుతుంది అంటే నాకు నచ్చదు. నాకు సుఖమే కావాలనే అనిపిస్తుంది. అట్లానే నేను ఏకం ఏవ అయి ఉన్నాను కాబట్టి, ఎప్పుడు చూసినా నా చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉన్నారంటే నచ్చదు. అప్పుడప్పుడైనా సరే, ఒక్కళ్ళమే ఉండడానికే ఎందుకు మనము ఇంట్రెస్ట్ చూపిస్తాము? ఎప్పుడు ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోను చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు పలకరిస్తూ ఉంటారంటే నచ్చదు. ఎందుకు అంటే, ఏకం ఏవ నా స్వరూపము. అట్లానే నిస్సంగము. దేనికి సంబంధం లేకుండా ముక్త స్వరూపము. నిత్యము ముక్త స్వరూపం నాది కాబట్టి బంధంలో ఉన్నాను అంటే ఎవరైనా పాశాలకు బద్ధుడివై ఉన్నావు. మోహ పాశాలకి, కర్మ పాశాలకి బద్ధుడివై ఉన్నావు. గుణాలతో ప్రవర్తిస్తున్నావంటే నాకు నచ్చదు. ఎందుకు అంటే ముక్తము నా స్వరూపం. ఈ రకంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. మనము కాని వాటిని మనము అవును అని ఎవరైనా అన్నారు అంటే నిత్య తృప్తము మన స్వరూపము. ఎవరైనా నీకు తృప్తి లేకుండా ఉంటావు అంటే నచ్చదు మనకి. శాంతి మన స్వరూపము. కాబట్టి ఎవరైనా "ఏమిరా అంత అశాంతిగా ఉన్నావు" అంటే నచ్చదు మనకి. అశాంతిగా ఉంటే మనకిష్టం ఉండదు. మనము అకర్మ అయి ఉన్నాము. కర్మలతో మనకు సంగం లేదు. కాబట్టి ఆత్మ లక్షణము కర్మ కాదు. అందుకని కర్మలు మనకు నచ్చవు. వద్దు తగ్గించుకోవాలి. వద్దు నాకు అని చెప్పాలనిపిస్తుంది. కర్మలేమీ లేకుండా, కోరికలేమీ లేకుండా ఊరికనే కూర్చుంటే అప్పుడు మనకు శాంతి ఎందుకనిపిస్తుంది? సుఖం ఎందుకనిపిస్తుంది అంటే, కర్మలు ఉండడం నా స్వరూపం గాదు. కోరికలు ఉండడం నా స్వరూపం గాదు. కోరికలు లేకపోవడం, కర్మలు లేకపోవడం నా స్వరూపం గాబట్టి, అవి లేకపోతే శాంతిగా ఉంటాను. అట్లానే మౌనం నా స్వరూపము. మౌనంగా ఉన్నప్పుడు, క్వైట్‌గా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. క్వైట్‌గా ఉండడం నాకిష్టం. ఎందుకంటే అది నా స్వరూపము. అట్లానే మోక్షము. ఏదో కారణానికి దేనికో దానికి బంధం కలిగింది అంటే దేహానికైనా సరే, శరీరమైనా సరే ఎవరైనా గట్టిగా పట్టుకున్నారు, దేనికైనా కట్టేశారు అట్లా ఏదైనా ఉన్నది అంటే నచ్చదు. ఎందుకు అంటే మోక్షము నా స్వరూపము. ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో ఆత్మ లక్షణాలు, ఆత్మ ధర్మాలు అవన్నీ గూడా ఎప్పుడూ తెలుస్తూ ఉంటాయి మనకు. మనకు ఎప్పుడు అవెందుకు తెలుస్తూ ఉంటాయంటే, ఆత్మ మనకు తెలియకుండా పోదు. అందుకనే ఇక్కడ మనకు మన సురేశ్వర్లు వారేం చెప్పారంటే, అది ఎప్పుడు అప్రముషితమో, నీకు తెలియకుండా పోవట్లేదు. అది ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. నీకు కనపడకుండా, గుప్తంగా అది లేదు. ఎప్పుడూ నీకు తెలుస్తూనే ఉంటుంది అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే నిజంగా గూడా మన ఆత్మ మనకు తెలుస్తూనే ఉంటుంది. నా స్వరూపము నాకు తెలియకుండా పోలేదు. ఎప్పుడెప్పుడైతే సత్యము, శాంతము, సహనము, దయ, ఓర్పు, జ్ఞానము, మౌనము ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మనకు ఎంత శాంతిగా ఉంటుందో అది చూసుకుంటేనే తెలుస్తుంది. ఆ ఆత్మ ఎక్కడికి పోలేదు. అది అక్కడే ఉన్నది. 2 చేతులు ఒకదానితోటొకటి బిగదీసుకున్నట్టు అక్కడే ఉన్నది. అది ప్రతిరోజు, ప్రతి క్షణము బయటబడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే కానీ ఇదిగో అనాత్మలతో పాటు ఇట్లా బిగదీసుకొనున్నదది. అనాత్మల లక్షణాలేమి? అవెట్లా బయటబడి ఉంటాయని చూద్దాము. అనాత్మ లక్షణము జడము, అజ్ఞానం. కాబట్టి మళ్ళీ ఆ మనమే ఇదే దేహంలో ఉండి నాకేమీ తెలియట్లేదు అంటాము. నాకు తెలుస్తుంది అంటాము. నాకేమీ తెలియట్లేదు అంటాము. ఆ 2 బుద్ధి లక్షణాలు అవన్నీ ఇక్కడి నుంచే చెప్తాము.
నాకర్థం గావట్లేదు ఎందుకో అంటాము. అట్లా నాకర్థం గావట్లేదు ఎందుకో, నాకు తెలియట్లేదు ఎందుకో, అప్పుడప్పుడు అబద్ధాలాడితే పర్వాలేదులే, నాకెందుకో దుఃఖంగా ఉన్నది, నాకెందుకో అంత శక్తి లేదు, నీరసంగా ఉన్నది, నేనింత వాడినే, నేనంతటి వాడిని గాదు, అంతంత పనులు నేను చెయ్యలేను, అంతగా నేను ఆలోచన చేయలేను, నేను మీ అంత వాడిని గాదు, నేను వాడంత వాడిని గాదు, నాదంత పెద్ద ఇల్లు గాదు, నాకంత శక్తి సామర్థ్యాలు లేవు, ఖాళీగా ఉండడానికి నాకిష్టముండదు, ఖాళీగా ఉండను. నాకు నిశ్శబ్దంగా క్వైట్‌గా ఉంటే నచ్చదు. ఎవరైనా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇష్టము. నాకు ఇంకా ఏదో సాధించాలనున్నది. ఇంకా మొత్తం అన్నీ సాధించలేదు. ఇంకా చాలా నేను సంపాదించుకోవలసి ఉన్నది. నాకెప్పుడూ ఎవరో ఒకళ్ళు కంపెనీ ఉండాలి. ఒక్కడినే ఉంటే నాకు భయంగా ఉంటుంది. బాధగా, దిగులుగా ఉంటుంది. అని ఇటువంటి మాటలన్నీ వస్తూ ఉన్నాయి అంటే, అవన్నీ అనాత్మకు సంబంధించిన మాటలు. అవన్నీ అనాత్మకు సంబంధించిన ఆలోచనలు. అనాత్మ ధర్మాలవి. దేహ ధర్మాలు నావి గావు. అవన్నీ ప్రకృతి ధర్మాలు నావి గావు. ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నామో మన మాటల్లోనే, ఆలోచనల్లో మీరు చూసుకోండి. మాటల్లో నేను చెప్తున్నాను. మాటల్లో ఈ విధంగా నాకర్థం కావట్లేదు. నాకు బాధగా ఉన్నది. నాకాకలేస్తున్నది. ఎవ్వరూ లేరు. నాకు దిగులుగా ఉన్నది. నాకంత శక్తి లేదు. నాకంత తెలివితేటలు లేవు. అని ఈ మాటలు వస్తూ ఉన్నాయి అంటే వెంటనే ఆగండి. ఆ మాటలు మీవి గాదు. ఆ ధర్మాలు మీవి గావు. ఎప్పుడెప్పుడైతే ఎవరైనా "ఏమిరా నువ్వు అబద్ధాలాడుతున్నావు? ఏమిరా అంత అశాంతిగా ఉంటావు? తృప్తి లేకుండా ఉంటావు? ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అట్లా మొద్దులాగా కూర్చుంటే ఎట్లా? ఏమి ఎందుకు మాట్లాడవు? నోరు గట్టుకొని కూర్చున్నావు" అని ఇట్లా ఎవరైనా అంటూ ఉంటే మనకు కోపమొస్తున్నదనుకోండి, మనకు నచ్చట్లేదనుకోండి. ఎందుకు అంటే నచ్చదు. మా ఆత్మకు ఆ లక్షణాలు లేవు. ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం, అబద్ధాలాడుతూ ఉండడం, ఏదో ఒక పని చేస్తూ ఉండడం, అశాంతిగా కదులుతూ ఉండడం అవన్నీ ఆత్మ లక్షణాలు, ఆత్మ ధర్మాలు కావు గాబట్టి అవి చెయ్యం మనము. ఎప్పుడెప్పుడైతే శాంతిగా, సహనంగా, ఓర్పుగా కూర్చున్నామో, సంతోషంగా ఉన్నామో, తృప్తిగా ఉన్నామో, అటువంటప్పుడల్లా నా స్థితిలో నేనున్నాను అని గుర్తించండి. మళ్ళీ చెప్తాను. అటువంటప్పుడల్లా నా స్థితిలో నేనున్నాను అని మీరు గుర్తించండి. బ్రాహ్మీభూత స్థితికి వెళ్ళాలి అంటే ఏంటో చేసి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీరు మాటి మాటికి అక్కడికి వెళ్లి కూర్చుంటారు. మీ స్థితిలో మీరు వెళ్లి కూర్చుంటూనే ఉంటారు. ఓన్లీ ఐడెంటిఫై చేసుకోరు. ఎప్పుడెప్పుడైతే ఏదో ఇంట్లో చాలామంది వచ్చారు, హడావిడిగా పనులన్నీ జరిగాయి. ఏంటేంటో మీరు గూడా చేయవలసొచ్చింది. ఇంట్లో పెళ్లయింది, పేరంటమైంది, ఏంటోటయింది. లేదా పండగయింది, ఏదో దండగయింది. ఏంటో ఎవరో అందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు క్వైట్‌గా తలుపు గడివేసుకొని కూర్చున్నారనుకోండి, ఇంక శాంతి. కొంచెం సేపు అట్లనే కూర్చున్నారనుకోండి, ఆ సమయంలో మీ స్థితిలో మీరున్నారు. మీరు బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నారు. బ్రహ్మభావనలో, ఆత్మ స్థితిలో ఉన్నారు ఆ సమయంలో. చాలా సేపు అనవసరంగా ఊరికనే కూర్చున్నాను. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైమ్ ఉండే 1, 2 అవర్స్, 3, 4 అవర్స్ ఏదైనా చేయొచ్చు కదా నేను. ఇల్లంతా సామాన్లు అవి ఇవి ఉన్నాయి. అంట్లన్నీ అట్లనే ఉన్నాయి. ఏంటో వాళ్ళకు వీళ్ళకు ఇచ్చినవి, వాళ్ళు నాకిచ్చినవి ఏవేవో ఉన్నాయి. వాటిని సర్దొచ్చు గదా! చేయకుండా నేను అట్లనే కూర్చున్నానే అని అనిపించిందనుకోండి. ఇంకప్పుడు వెంటనే మీరు బ్రహ్మీభూత స్థితిలో నుంచి, ఆత్మస్థితిలో నుంచి బయటికి అనాత్మల్లోకొచ్చేసారని కనుక్కోండి. జారిపోయారు అని అర్థం. ఆత్మస్థితి నుంచి అనాత్మలోకి జారిపోయారు. ఎందుకంటే అయ్యయ్యో! అట్లా కూర్చున్నానే, కర్మలు చేయలేదే, ఇంకా అది చేయలేకపోయానే, ఇది చేయలేకపోయానే, ఊరికనే టైమ్ వేస్ట్ చేశానే అని ఆలోచించారు అంటే, అదిగో చక్కగా, హాయిగా, సుఖంగా బ్రహ్మీభూత స్థితిలో ఉన్నవాళ్ళు అనాత్మ స్థితిలోకొచ్చేసారని అర్థం.
ప్రతి వాళ్ళు ఈ విధంగా ఏదో ఒక సమయంలో ప్రతిరోజు ఆత్మస్థితిలో నుంచి అనాత్మలోకి, అనాత్మ స్థితిలో నుంచి ఆత్మస్థితిలోకి వెళ్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు తప్పకుండా ఆత్మస్థితి నుంచి మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అనాత్మ స్థితి నుంచి ఆలోచన చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. టెక్నికలీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాటలు, చేష్టలు 2 ఉండవు. ఊరికనే ఉంటారు. టెక్నికలీ ఆత్మస్థితిలో మీరెప్పుడెప్పుడు ఉంటారో అప్పుడప్పుడల్లా క్వైట్‌గుంటారు. ఏమి ఆలోచన చెయ్యరు, ఏమి మాట్లాడరు, ఏ పనులు చెయ్యరు. అటువంటివి కూడా ఉంటూనే ఉంటాయి. అటువంటి స్థితులు ఉంటూనే ఉంటాయి. అట్లనే అనాత్మగా ఉండి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. నాకు సుఖమంటారు, నాకు దుఃఖమంటారు, ఆకలంటారు, దాహమంటారు, నిద్ర అంటారు, అర్థమైందంటారు, కాలేదంటారు, ఇష్టమంటారు, ఇష్టం లేదంటారు, ఏంటేంటో అంటారు. అవన్నీ చేస్తారు. అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు. ఒకటేసారి చేస్తూ ఉంటారు. వీటన్నింటిని వేరు వేరుగా విచారణ చెయ్యండి. ఎంతెంత సేపు మీరు మీ స్థితిలో ఇందాక మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టు బ్రాహ్మీభూత స్థితిలో ఉంటూ ఉన్నారో, చూసుకుంటూ ఉండండి. కొత్తగా మీరు మళ్ళీ దాన్ని సాధించేదేమీ లేదు. చచ్చిపోయిన తర్వాత సాధించలేదు. చచ్చిపోయేలోగా సాధించేది లేదు. దానికోసం ఏవో చదివి ఎక్కడికో వెళ్లి ఏంటో చేయవలసిన పని లేదు. ఎక్కడి వాళ్ళక్కడ కూర్చొనే మాటి మాటికి మీ స్థితిలో మీరుంటూనే ఉంటారు. అయితే చూసుకోవడం తెలియొచ్చు, తెలియకపోవచ్చు. శాస్త్రాలు మనకు చేసే ఉపకారం ఎంతవరకంటే, గురువులు మనకు చేసే ఉపకారం ఎంతవరకు అంటే, మన స్థితిలో మనం ఉన్నాము అని చూపిస్తారు వాళ్ళు. అక్కడి నుంచి కదిలేవు అంటే, కర్మలు చేస్తూ ఉన్నావు అంటే, నీ స్థితిని తప్పావు నువ్వు, జారిపోయావు కర్మల్లోకి అని చెప్తారు. కర్మలాపేయి నువ్వు. కర్మలాగట్లేదు ఎందుకండి అంటే, కోరికలు ఆపుకో నువ్వు. కోరికలు ఆగట్లేదు ఎందుకండి అంటే, కూర్చొని ఆలోచన చేసుకో అని చెప్తారు. కూర్చొని నువ్వు ఆలోచన చేసావు అంటే, కూర్చొని ఆలోచన చేసావు. ఏమి కర్మ చెయ్యట్లేదంటే, ఆలోచన గూడా అనాత్మల గురించి కాదు, ఆత్మ గురించి చేసావు అంటే, నీ స్థితిలో నువ్వున్నావు అని అర్థం. ఎప్పుడెప్పుడైతే నువ్వు క్వైట్‌గా కూర్చున్నావు, శాంతిగా ఉన్నావు అంటే, సంతోషంగా ఉన్నావు. శాంతిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, క్వైట్‌గా, మౌనంగా ఉన్నావు అంటే, అంతంత సేపు నీ స్థితిలో, ఆత్మస్థితిలోనే నువ్వు రమిస్తూ ఉన్నావు. ఆత్మారాముడివై ఉన్నావు అనర్థం. ఎప్పుడైతే లేచి మళ్ళీ కర్మల్లోకి దిగావో, అప్పుడు ఇంద్రియారాముడివయ్యావు అని అర్థం. ఇంతే విషయము. ఇంతగా చిక్కుముడిలాగా, పీటముడిలాగా ఇక్కడ మనం చూసుకున్నట్టు, ఈ విధంగా జడలాగా, జట్టలాగా అల్లుకుని ఉన్నాయి సదసత్తులు. ఆ 2 కూడా మళ్ళీ సత్తుగా, అసత్తుగా ఉన్నవి 2 కూడా మళ్ళీ నాకు వేరుగా లేవు. నేనే ఏకం ఏవ సత్. అయితే సత్తుగా, అసత్తుగా కనిపిస్తూ ఉన్నవి వ్యావహారికమైన సత్, వ్యావహారికమైన అసత్. నాకు అబద్ధం నచ్చదు. నేనెప్పుడు నిజమే చెప్తాను. నేనెప్పుడు ధర్మంగానే ఉంటాను. నేనెప్పుడు శాంతిగా, సహనంగా ఉంటాను. నేనెప్పుడూ మంచే మాట్లాడుతాను. సత్తు గురించే మాట్లాడుతాను అని చెప్తూ ఉన్నవి మాట్లాడతాను, ఆలోచిస్తాను, చేస్తాను అన్నవన్నీ కూడా మళ్ళీ కర్మల్లోకొచ్చినప్పుడు, అవన్నీ గూడా సత్. కానీ వ్యావహారికమైన సత్. అసలే ఆలోచన లేదు, అనడము లేదు, చేయడము లేదు. నా స్థితిలో నేనున్నాను అంటే అది పారమార్థికమైన సత్. అది కూడా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనే ఈ పారమార్థికమైన సత్తుని పట్టుకోవడము చేయగలిగితే దాని పేరు బ్రహ్మీభూత స్థితి. దాని పేరు బ్రహ్మభావన. దానికోసము దాన్ని ఐడెంటిఫై చేయడం కోసము ఈ అనాత్మల సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ నుంచి సదసత్తులన్న నాయిస్ పొల్యూషన్ నుంచి, వ్యావహారికమైన సదసత్తుల నుంచి పారమార్థికమైన సత్, పారమార్థికమైన చిత్ అయి ఉన్న నన్ను నేను విడదీసి చూసుకోవడం. ఎట్లా అంటే, నా దగ్గరగా నేను ఉండడమే ఒక్కటే పద్ధతి ఇక్కడ చూపించినట్టు. ఎవరైనా దూరం నుంచి ఈ వేలుని పాయింటింగ్ చేస్తే, ఈ వేలు ఓపెన్ చేస్తాం గానీ, వాళ్ళు దగ్గరకొచ్చి ఈ వేలు తాకారంటే,
ఈ వేలే ఓపెన్ చేస్తాము. ఈ రకంగా స్పృశించడాన్ని స్ఫురణ అని పిలుస్తారు. దాన్నే స్మరణ అంటారు. దాన్నే ఇక్కడ మన సురేశ్వర్ల వారు, ఎందుకు అంటే మన గురువుగారు శంకర్ల వారు చెప్తూ ఉన్నారు. దాని పేరే ప్రత్యభిజ్ఞ. ఆ విధంగా మనల్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఎంతగా కలిసిపోయాయి అంటే అని ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవడము ఎంత భ్రాంత్యో! ఎన్ని విధాలుగా ఆ భ్రాంతి ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది ఎందుకు? అని ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. మనము ముత్యపు చిప్ప, వెండి, తాడు, పాము, చెట్టు, మనిషి మొదలైన అన్ని రకాల ఎగ్జాంపుల్స్ తోటి సత్‌ని, అసత్‌ని అసత్తు, అసత్తుగా ఉన్నవి 2 వ్యావహారికమైన సదసత్తులు. రెండింటిని ముందు వేరు చేసి, అసలు సదసత్తులుగా వ్యావహారికంగా ఉన్నవి పారమార్థికంగా ఒక్కటే అయి ఉన్నది ఏకం ఏవా? అదేమి అని కనుక్కోవడానికి ట్రై చేద్దాము. ఇదంతా ఎవరికి వాళ్ళు విచారణ చేస్తేనే పట్టుబడే విషయము. కాబట్టి చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు లోపల ఏం జరుగుతున్నదని ఆలోచన చేస్తూ, విచారణ చేస్తూ ఉండండి. చిత్తశోధన చేయండి. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.